ఎంతో కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే అధికారులు దళారులు రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇదేమిటని ప్రశ్నిస్తే రైతునే చితకబాదిన నిర్వాకం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో చోటు చేసుకుంది. వేరే ప్రాంతానికి చెందిన రైతు బాణోత్ నాగేష్ తాను పండించిన పత్తిని అమ్మేందుకు సుజాత నగర్లోని పత్తి కొనుగోలు కేంద్రానికి తరలించి కోటా పెట్టించిన తదనంతరం క్వింటాల్కు 6,600 కాగా 4,300 రూపాయలు లెక్క కట్టిస్తుండగా ఇదేమిటని ప్రశ్నించడంతో రైతు బాణోత్ నాగేష్ పై దాడికి దిగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసిన దళారి సురేష్ పై సుజాత నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. తీసుకొని వచ్చి మా రేట్ పెట్టిన రేట్ కొన్నా 6,600 తీసుకున్నారు. మళ్ళీ తీసుకున్నప్పుడు పత్తి తీసుకున్నప్పుడు ఏం చేసినారంటే తొక్క రేటు డొలి మంది తడి మంది వద్దు అని 4,070 రూపాయలు రాసిండు వద్దు అని మా పత్తి మాకి లోడ్ చేసాయి నేను తీసిపోతా నేను అనేవారు ఏం కాదు నేను పెట్టుకున్నప్పుడు మా బాబాయ్ వచ్చి ఏం చెప్పాడంటే అమ్మ ఆ రేట్కి ఎందుకు పెట్టినావు మా అబ్బాయి చెప్పింది మా అబ్బాయిని చేసి దెబ్బ కొట్టింది. నేను పత్తి రైతును, మాది సర్వరాం గుడి తండ. నేను బండ్లో వెనకాల వస్తానని చెప్పి మా అమ్మగారికి ముందు పంపించాను. ఇక్కడ రేటు ఇక్కడ 6,600 650 రూపాయలు నడుస్తూ ఉంటే ఆయన స్ట్రేట్ వచ్చేసి సురేష్ అనే స్ట్రేట్ వచ్చేసి 5,550 రూపాయలు అన్నారు. అయితే అదే విషయం నాకు ఫోన్ చేసి చెప్తే రేటు ఉంది తగ్గించకండి అని చెప్తే ఆపేయమన్నాను. సరే ఆపేస్తామని చెప్పి నేను వచ్చేలోపు మొత్తం దిగుమతి చేసేసారు. అదేంటి అలా చేశారంటే నేను అర్థే చేసుకుంటా, ఏం చేసుకుంటావు చేసుకోమని నా పైన దురుసుగా మాట్లాడడం జరిగింది. అదే మా అమ్మగారికి తెలియదు నువ్వు ఎట్లా మాట్లాడినావు అంటే ఆమె కాదు వాళ్ళ పిల్లలు మా చిన్న పిల్లలు ఇద్దరు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకొని రేటు మోసం చేశారు. అక్కడ పత్తి రేట్లో కూడా మోసం చేసి ఎందుకని అడిగినందుకు ఆయన నన్ను చెంపదెబ్బతో కాళ్ళతో కొట్టి ఇంకా ఒక 5గురితో నన్ను కూడా కొట్టేయడం జరిగింది. ఇదే విషయము నేను అబద్ధం ఆడుతున్నట్టు ఉంటే ఇక్కడ సీసీ కెమెరా కవరేజ్లో ఉంటుంది యాడ్. ఆ సీసీ కెమెరా యాడ్ను కూడా మీరు తీసుకొని మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా మన రాష్ట్ర మన జిల్లా అధికారులకు మరి వ్యవసాయ అధికారులకు కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా